నమస్తే మనతో పాటు పవన్ గౌడ్ గారు మాట్లాడదాక చెప్పండి బహిరంగ చర్చకు సిద్ధమే అని చెప్పేసి రేవంత్ రెడ్డి మన సవాల్ వేసాడు. ఈ రోజు రాబోతా ఉన్నాం 8వ తారీఖు అని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పిండు. అసలు ఏం జరగబోతుంది? నిజంగా రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉన్నదా అని అంటే లేదనే చెప్పచ్చు. ఎందుకంటే చేసింది ఏం లేక, చెప్పుకోవడానికి ఏం లేక, ఇక్కడ నన్ను రామన్ వచ్చి ప్రశ్న వేసిండు అనుకో, రైతులకు ఏమి ఇచ్చినావు అని అంటే చెప్పుకోవడానికి ఏం లేదు కదా. 2 పంటలకు రైతు బంధును, రైతు భరోసాను ఎగ్గొట్టిన, ఏదో ఎలక్షన్ల టైంలో ఒక్కసారికి రైతు భరోసా ఇస్తానని చెప్పలేడు కదా. అందుకే తోక ముడిచిండు, ఢిల్లీకి పారిపోయిండు. పైసలు లేవని చెప్తుడు, పైసలన్నీ మీరే తిన్నారని కలకుల ప్రభుత్వం కేటీఎం లో వాడుకుంది ఈ తెలంగాణ అని చెప్పేసి చాలా సార్లు మాట్లాడుతూ 2 లక్షల కోట్ల అప్పులు చేసిండు రేవంత్ రెడ్డి. ఆ పైసలన్నీ ఎవరికి కప్పం కడుతున్నాడు, ఎక్కడికి తీసుకుపోతున్నాడు, ఎందుకు పదే ఢిల్లీకి పోతున్నాడు, ఢిల్లీకి పోయి అనా పైసా కూడా ఎందుకు తీసుకొస్తలేడు, ఎవరి వల్ల వస్తలేదు, ఎవరి వైఫల్యంలో వల్ల వస్తలేదు. 2 లక్షల కోట్ల అప్పులు చేసి హాస్పిటల్ కట్టిండా అంటే లేదు, ప్రాజెక్టు కట్టిండా అంటే లేదు, నీళ్లు తెచ్చిండా అంటే లేదు, గుడి కట్టిండా అంటే లేదు, పడి కట్టిండా అంటే లేదు. మరి ఏం చేసిండు, ఎవరికి కట్టిండు, ఎవరికి కప్పం కట్టిండు, మీరే చర్చించుకోండి. మీరే ఉద్యోగాలు ఇచ్చినట్టు 60,000 ఉద్యోగాలు ఇచ్చిన దేశంలోనే నెంబర్ 1 గా నిలిచిన తెలంగాణ మా కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతారు. 60,000 ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. బాపు కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు, ఎగ్జాములు పెట్టిండ్రు, నియామక పత్రాలను మాత్రమే నేను ఇస్తున్నా అని చెప్పేసుకొని ఇచ్చిండు. మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలు అనుకున్నాడు కాంగ్రెస్ నైజము. ఎల్బీ స్టేడియంలో ఏమన్నాడు, 60,000 తలకాయలను తీసుకొచ్చి ఇట్లా చేతి పెట్టి చూపిస్తా అన్నాడు. మరి చేతి పెట్టి చూపించేటోడు సోమాజీ కూడా మేము వచ్చినాం కదా. రేవంత్ రెడ్డి లేకపోవచ్చు, ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు ఉండాలి కదా. ఉండే 60,000 మందిని తీసుకొస్తే మేము కూడా చూస్తాం కదా ఎవరికి ఇచ్చిండో. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అని 60,000 తోటి సర్ది పెట్టుకున్నది ఎవరు? 60,000 ఉద్యోగాలు కూడా గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు నేను ఇచ్చిన అని చెప్పుకుంటాడు. ప్రజలన్నీ గమనిస్తున్నారు, ప్రజలకు అన్నీ తెలుసు. నీళ్ళేవి, పాలేంది, చెడేంది, మంచి ఏంది అనేది తెలుసుకున్నారు. ఇప్పటికైనా ఈ కాకమ్మ లెక్కలు, ఈ కాకమ్మ కథలు రేవంత్ రెడ్డి పనిచేసుకోవాలి. సీఎం తో మాట్లాడే స్థాయి కాదు కేటీఆర్, కేసీఆర్ రమ్మని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది కదా. మరి కేసీఆర్ గారు దిగే ఛాన్స్ ఉందా? ఆకాశం అంత స్థాయి రామన్నది, ఆవగింజంత స్థాయి రేవంత్ రెడ్డిది. అసలు రేవంత్ రెడ్డికి రామన్ననే చాలా ఎక్కువ. కానీ ఏదో అటు పోయి ఇటు పోయి కేసీఆర్ గారిని అదోటి ఇదోటి మాట్లాడుతాడు కాబట్టి కేటీఆర్ అన్న నేను వస్తా, దమ్ముంటే నువ్వు రా అని చెప్పిండు. రమ్మంటే వస్తలేడు, తోక ముడిచి పారిపోయాడు. ఢిల్లీకి వెళ్ళాడు కదా, మరి సీఎం ఇక్కడ అందుబాటులో ఇక్కడ ఆ సవాల్ను స్వీకరించవలసి వస్తుంది అనేసి ఢిల్లీకి పోయిండు. ఢిల్లీలో కూడా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడట. ఆ హోటల్లో కూర్చొని బోర్ని ఎడుతాడట. మరి ఏం చేస్తాడో ఏందో కథ చూద్దాం ఇక.